హలో వెల్కమ్ టు వీకెండ్ సినిమా. నా పేరు సాగర్. ఈ వారం మనం బాలకృష్ణ అప్కమింగ్ మూవీ గౌతమిపుత్ర శాతకర్ణి మూవీ గురించి, అది యుఎస్లో ఎంతవరకు సక్సెస్ అవ్వచ్చు అనే టాపిక్ డిస్కస్ చేయడానికి మన స్టూడియోకి స్టార్ డైరెక్టర్ అండ్ అవర్ వెరీ ఓన్ శంకర్ మౌళి గారు వచ్చున్నారు. ఆయన అడిగి తెలుసుకుందాం. హలో శంకర్ మౌళి గారు. నమస్తే తమ్మి. నమస్తే మౌళి గారు. మీరు ఎన్నో భారీ బడ్జెట్ సినిమాలు తీశారు. రీసెంట్గా 600 కోట్లు పెట్టి పప్పు ఫార్టెడ్ ఇన్ ద స్పేస్ మూవీ కూడా తీశారు. అది ఎంతో సక్సెస్ సాధించింది. సో మీరు యాజ్ అన్ ఎక్స్పీరియన్స్డ్ డైరెక్టర్, ఒక మన బాలకృష్ణ లేటెస్ట్ మూవీ గౌతమిపుత్ర శాతకర్ణి ట్రైలర్ గురించి మాకు మీ అభిప్రాయం చెప్పండి. ట్రైలర్ మాత్రం జబర్దస్త్ వచ్చింది తమ్మి. ఏ మాటకు ఆ మాట చెప్పుకోవాలి. సొంతమవుతుంది. ఇప్పటికి ఉనికి నిలుపుకున్నాం, ఇక ఉనికి చాటుకుందాం. నూతన నిర్మాణమైన భారత రాజ్యాన్ని పరదేశం నేతృతో ప్రక్షాళన చేద్దాం. దొరికిన వాడిని తురుముదాం, దొరకని వాడిని తరుముదాం. ఏది ఏమైనా దేశం మేసం తిప్పుదాం. బాలకృష్ణ కూడా తన 100వ సినిమాకి మంచి సబ్జెక్టు, మంచి డైరెక్టర్ని తెలుస్తుంది స్వామి. ఆడ ఇప్పుడు ఆ ట్రైలర్ చూస్తే డిఫరెన్స్ తెలిసిపోతుంది. అక్కడ మంచి మంచి మంచిగా చేసుకున్నాడు అన్ని. క్రిష్ ఇప్పుడు వరకు తీసిన మూవీస్ అన్ని క్లాస్ ఆడియన్స్ కి బాగా రీచ్ అయిన మూవీస్. అవును. బాలకృష్ణ మాస్ ఓరియంటెడ్ మూవీస్ ఎక్కువ చేశారు, ఎస్పెషల్లీ రీసెంట్ టైమ్స్. దానివల్ల యుఎస్ ఆడియన్స్ కి అనుకున్నంత రీచ్ కాలేకపోయారు. సో ఈ మూవీలో వీళ్ళిద్దరు కాంబినేషన్ లో ఒక క్రిష్ క్లాస్ డైరెక్టర్ గా, బాలయ్య బాబు మాస్ హీరోగా, వీళ్ళ ఇద్దరు కాంబినేషన్ లో వస్తున్న మూవీ యుఎస్ ఆడియన్స్ కి ఏ రకంగా రీచ్ అవుతుంది అంటారు? ఇంట్లో బాలకృష్ణ కూడా మంచిగా కనిపిస్తుంది తమ్మి. ఇప్పుడు ఇంతకుముందు సినిమాలు చూసుకుంటే ఈ మీసాలు ఇట్లా తిప్పి, ఈ తొడలు కొట్టి ఇవన్నీ ఉంటుండే. ఇప్పుడు ఇలా మీసాలు ఇట్లా పెట్టే వరకు ముద్దు కనిపిస్తున్నాడు. రాజులాగా గుర్రం మీద కూర్చుంటే కూడా ఒక రాజులాగా దీవ కనిపిస్తుంది. ఇవన్నీ క్రిష్ ఫలితం కదా. ఇప్పుడు క్రిష్ కూడా తను చెప్తానే చేస్తాడు కదా ఇవన్నీ. అందుకే ఈ సినిమాకి బాలకృష్ణ క్రిష్ని ఎన్నుకోవడం మంచి వర్కౌట్ అయింది తమ్మి. ఆ ట్రైలర్లో కూడా కనిపిస్తుంది అక్కడ చూడండి. మీరు కడుపున మోసింది మనిషిని కాదు, మారణ హోమాన్ని, మహాయుద్ధాన్ని. మౌలి గారు చెప్పండి తమ్మి. మీరు చేసే మూవీస్ లో గ్రాఫిక్స్ చాలా ఎక్స్టెన్సివ్ గా యూజ్ చేస్తారు. చాలా చాలా యూజ్ చేస్తుంది తమ్మి. సో మీ ఈ శాతకర్ణి మూవీలో చాలా గ్రాఫిక్స్ వర్క్ కూడా ఉంది. క్రిష్ వర్క్ మీరు చూసే ఉంటారు ట్రైలర్ లో. మీకు ఎలా అనిపించింది? ఇప్పుడు CGIకి వస్తే తమ్మి, ఇప్పుడు నేను సినిమా తీసిన, ఇప్పుడు ఎంత 600 కోట్లు పెట్టినా, నువ్వు 4 సంవత్సరాలు తీసినా, కంటిన్యూగా తీస్తున్నావు. నేను తీసినప్పుడు ఏమన్నాడు, ఈ అవలగాడు ఏం సినిమా తీస్తుండు, ఈ అవలగాడు ఏం సినిమా తీస్తుండు అని అన్నారు. ఏమైంది, సినిమా తీసిన తర్వాత హిట్ కాలేదా? అట్లనే ఇప్పుడు బాహుబలి తీసిండు, 2 సంవత్సరాలు తీసిండు, 200 కోట్లు పెట్టిండు. అది కూడా పెద్ద హిట్ కాలేదా? మన ఇండియాలోనే చెప్పుకోదగ్గ సినిమా అయింది అది. ఇప్పుడు అన్న కూడా కొన్ని లుసుకులు ఉంటాయి, అక్కడక్కడ లుసుకులు ఉంటాయి. ఇప్పుడు ఇట్లా లుసుకులు ఉన్నాయి. ఈ లుసుకులు అనేది ఉంటాయి. ఇప్పుడు ఇంట్లో కూడా ఇప్పుడు ఈ ట్రైలర్ చూస్తే పిండికి తగ్గట్టు రొట్టె. ఇప్పుడు దాని తగ్గట్టు ఇప్పుడు చూస్తే ఒక 50 కోట్లలో 8 నెలల్లో చెప్పుకోవాలంటే మంచిగా తీసిండు తమ్మి. అట్లా ఏ డౌట్ లేదు, మంచిగా తీసిండు, జబర్దస్త్ తీసిండు. మౌలి గారు, యుఎస్ ఆడియన్స్ కి ఈ మూవీ ఎంతవరకు రీచ్ అవ్వచ్చు అనుకుంటున్నారు? ఇక యుఎస్ ఆడియన్స్ అంటావా తమ్మి, ఇక్కడంతా పిజ్జా బర్గర్లు తినే మనుషులు, అంతా సాఫ్ట్వేర్ మనుషులు, సాఫ్ట్గా ఉంటారు. వాళ్ళకి బాలకృష్ణ సినిమాలు ఇంతకుముందుకి ఇట్లా కొడితే కారకు పోయి అతుకొని గిరిగిరిగిరిగిరా తిరుగుతుండే, అట్లాంటివి ఉంటుండే. వాళ్ళకి ఇవన్నీ సమాజం అవుతామి. ఇప్పుడు ఈ సినిమా అంటే మంచిగా హిస్టారికల్ సినిమా తీసిండు. బాలకృష్ణ లుక్ కూడా ఒక డిఫరెంట్ లుక్ ఉన్నది. సో ఇది ఇక్కడ ఆడియన్స్ కూడా మంచి కనెక్ట్ అయ్యే ఛాన్స్ ఉన్నది. సో ఇది డెఫినెట్గా సక్సెస్ అవుతుందని చెప్పొచ్చు కొద్దాం. అదండి
మన శంకరమౌళి గారి ప్రొడిక్షన్ విన్నారు కదా. ఆయన బాలకృష్ణ మిగతా మూవీస్ అన్నిటికంటే ఈ మూవీ బెటర్ కలెక్షన్స్ యూఎస్లో సాధిస్తుందని ప్రెడిక్ట్ చేస్తున్నారు. విల్ హ్యావ్ టు వెయిట్ అండ్ సీ. థ్యాంక్ యూ. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్.